కొన్ని సంఘటనలు మనల్ని ఎంతలాగా కలవరపరుస్తాయంటే చూడండి, ఒక తల్లి ఉండగా ఆమె కుమారుడు మరణించాడు అన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి. అలాగే తండ్రి ఉండగా అతని కూతురు మరణిస్తే, అతని కళ్ళ ముందు కూతురు మరణిస్తే దాన్ని ఆ తండ్రి తట్టుకోగలడా? అదిను చూడండి, ఒక మ్యూజికల్ లెజెండ్ ఇళయరాజా లాంటి ఒక వ్యక్తి, ఇంకా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గారు, ఆయన భాషలో చెప్పాలంటే ఇళయరాజా అంటే ఒక ఎవరెస్ట్ పర్వతము లాంటి ఒక సంగీత దర్శకుడు అండి. సో ఆ పర్వతాన్ని ఢీ కొట్టడము అనేది చాలా చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. అలాంటి ఒక లెజెండ్, ఒక మాస్ట్రో, ఇసై జ్ఞాని అని అంటారు. ఆయన కుమార్తె భవతారిణి ఈవిడ నిన్న మరణించారు. అంటే మరణించడము అంటే మామూలుగా ఇప్పుడు నాలాంటి వాడు దేనికి బాధపడం, ఎందుకంటే మీకు ఈ ప్రపంచంలో ఒక అపాయింట్మెంట్ ఇవ్వబడింది. సో మీకు ఒక డ్యూటీ ఇచ్చారు. ఆ డ్యూటీ మీరు ఎంత నిబద్ధతతో, ఎంత సిన్సియారిటీతో చేశారు అనేది చూసుకోవాలి. ఈ డ్యూటీని మీరు నిర్వహించిన తరువాత, మీ రెస్పాన్సిబిలిటీ అయిన తరువాత మీకు ఈ అపాయింట్మెంట్ అనేది సమాప్తమవుతుంది. మీరు తిరిగి వెళ్ళిపోతారు. ఇంతే జీవితం, ఇంతకు మించి పెద్దగా ఆలోచించడానికి ఏం ఉండదు. అలాంటిది మీరు ఇక్కడ చూసారనుకోండి, ఈవిడికి 47 ఏళ్ళండి. ఒక నేషనల్ అవార్డు విన్నర్, అంటే ఇళయరాజా గారి గారాల పట్టి ఆయనకి ఎంత ఇష్టం అంటే అసలు ఆవిడకి ఒక ఇంటర్వ్యూ, అంటే ఎవరైనా ఒక విలేకరి భవతారిణి ఇంటర్వ్యూ కావాలని వస్తే ఈయన వాళ్ళు ఎలాంటి స్నాక్స్ తినాలి, వాళ్ళకి ఏ టైంకి టీ ఇవ్వాలి, అసలు వాళ్ళ ఇల్లు ఎలాగ శుభ్రంగా ఉండాలి, ఇవన్నీ గమనించేవాడు ఎవరు? ఏకంగా ఒక లెజెండ్ ఇళయరాజా తన కూతురు కోసం ఇలాంటి పనులు చేసేవాడు. వింటూ ఉంటేనే చాలా బాధగా ఉంది. ఇంతకన్నా బాధపడే విషయం ఏంటంటే చూడండి, మీకు చాలా దారుణమైన ఒక విషయం అండి. ఈవిడకి గాల్ స్టోన్స్, అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యాయి. సో డాక్టర్లు చెకప్ చేశారు, మందులు ఇచ్చారు, ఫైన్. కానీ తర్వాత ఏమైందంటే ఈమెకి లివర్ క్యాన్సర్ ఉంది అని చెప్పి వీళ్ళు డిటెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు భవతారిణికి విషయము చెప్తే అమ్మాయి చాలా చాలా సెన్సిటివ్ అండి. ఎంత సెన్సిటివ్ అంటే ఒక విషయం మీద మాట్లాడాలి అంటే 100 సార్లు ఆలోచించుకుంటుంది. అలాంటి భవతారిణికి చెప్పితే ఆమె ఎంతలా అప్సెట్ అవుతుంది, ఆమె ఎంతలా కొలాప్స్ అయిపోతుంది తెలిసి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కరు కూడా భవతారిణి నీకు లివర్ క్యాన్సర్ ఉంది అన్న విషయాన్ని చెప్పనే లేదండి. కొన్ని ఏళ్ల తరబడి విషయాన్ని వాళ్ళు దాచి ఉంచారు. మొన్న చూడండి, మీకు శరన్నవరాత్రులు, సో కొలువు పెడతారు కదండి. కొలువు పెట్టినప్పుడు భవతారిణి ఇంట్లో కూడా ఈ కొలువు పెట్టారు. సో ఎంతోమంది ఫ్రెండ్స్, మీకు ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మీకు బంధువులు ఉంటారు. వీళ్ళందరూ వస్తే ఏంటమ్మా నువ్వు చూడ్డానికి ఇంత నీరసంగా ఉన్నావు, ఇంత బక్క చిక్కిపోతున్నావేంటి, సరిగ్గా ఆహారం తీసుకోవడం లేదా, ఏమైనా నీకు సమస్యలు ఉన్నాయా ఏంటి అని అడిగితే మీకు ఆమె ఆన్సర్ చెప్పడానికి కూడా కష్టం. ఏదోనండి నాకు గాల్ బ్లాడర్లో ప్రాబ్లం ఉంది అంటున్నారు అనే చెప్పగలిగింది. అక్కడ ఇది గమనిస్తున్నా చూడండి, గమనిస్తున్నా అన్నయ్య ఉన్నాడు, 50 ఏళ్ళు, మీకు కార్తిక్ రాజా అంటారు, అతను ఒక మ్యూజిక్ డైరెక్టర్. తమ్ముడు 44 ఏళ్ళు, మీకు యువన్ శంకర్ రాజా, చాలా ప్రముఖ సంగీత దర్శకుడు. తండ్రి గారు ఇళయరాజా గారు, వీళ్ళందరూ గమనిస్తున్నారు. ఏం చెప్పాలో తెలియడం లేదు. తన కుమార్తెకు క్యాన్సర్ ఉంది అని చెప్పి వీళ్ళు చెప్పలేరు. ఆ అమ్మాయికి తెలియదు, 47 ఏళ్ల మహిళ, ఈవిడకి కూడా ఇది ఏమీ కూడా తెలియదు. మామూలుగా ఏదో సమస్య అని అనుకుంటుంది. ఇంతలాగా ఇన్నేళ్ల పాటు ఆమె ఎక్కడ అప్సెట్ అవుతుందో దాచిపెట్టారు. ఫైనల్గా మీరు చూడండి, మొన్న సివియర్గా కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వీళ్ళు చెప్పారు ఇంతకాలం మేము చెప్పకుండా ఉన్నామండి, దాచిపెడుతున్నామండి అంటే రివ్యూ మీటింగ్ అప్పుడు డాక్టర్లు వీళ్ళని పిలిచి లేదండి కుదరదు, మీకు అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది, ఇప్పుడు కూడా మీరు చెప్పకపోతే ఇది మంచిది కాదు అని అనడముతో అప్పుడు ఈ కుటుంబ సభ్యుల పర్మిషన్తో భవతారిణికి అమ్మా నీకు క్యాన్సర్ ఉంది. ఫ్రెండ్స్, నేను బాధపడే విషయం ఏంటో చెప్పమంటారా? ఎన్నో వీడియోస్లో మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందండి, వచ్చినప్పుడు మీకు గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటూ ఉంటుంది. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఎక్కడైనా గడ్డ వచ్చినప్పుడు ఐదర్ మీరు ఆపరేషన్ చేసి రిమూవ్ చేసేస్తారు, లేదా మీరు ఒక సిద్ధ వైద్యుడినో ఒక ఆయుర్వేదిక్ వైద్యుడినో సంప్రదించి దీనికి అద్భుతమైన మూలికలు ఉన్నాయి, ఈ రకంగా ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక్కసారి క్యాన్సర్ అన్నప్పుడు మీకు రేడియేషన్ థెరపీ అంటారు,
కీమోస్ అంటారు. సరేనండి, 20 కీమోస్ నేను తీసుకుంటాను, మీరు చెప్తున్నారు నేను తీసుకుంటాను, నాకు నయం అవుతుందా అంటే గ్యారంటీ ఇవ్వరండి. ఇది ఓన్లీ ట్రీట్మెంట్ అండి, క్యూర్ కాదు అంటారు. 20 కీమోస్ అయిపోయిన తరువాత మళ్ళీ ఒక ఇంజెక్షన్ ఇవ్వాలండి. ఈ ఇంజెక్షన్ లక్షలలో ఉంటుంది, మీరు ప్రిపేర్ అవ్వండి. సరే డాక్టర్ గారు, ఈ ఇంజెక్షన్ వేసుకుంటే నా క్యాన్సర్ మటుమాయం అవుతుందా? చెప్పలేమండి. ఇది ఓన్లీ ట్రీట్మెంట్, క్యూర్ కాదు. మీరు ఎలా అడిగినా కూడా మీకు నయము కాదు అని చెప్తూనే ఉంటారు. అట్ ది సేమ్ టైం ఈ ట్రీట్మెంట్ని వీళ్ళు ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. నేను ఆలోచించేది, మీకు గ్రేడ్ 1 సిచ్యువేషన్ ఉంది, ఒక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా నాకు ప్రాబ్లం ఉందండి అంటే ఎన్నో కేసుల్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 స్టేజ్లోనే వాళ్ళు పూర్తిగా రికవర్ అయిన వాళ్ళు ఉన్నారండి. వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. కానీ జనాలలో ఉండే భయము, పలానా హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళు చెప్తున్నట్టే మేము వినాలి, వాళ్ళు ఎన్ని కీమోస్ చెప్తే అన్ని కీమోస్ తీసుకోవాలి అంటున్నారు కదా. ఫైన్, నేను ఏమి అబ్జెక్ట్ చేయడం లేదు. కానీ కీమోస్ తీసుకోవడం వలన, ఈ రేడియేషన్ థెరపీ వలన మీరు పూర్తిగా నయం అవుతారా అంటే ఏ ఒక హాస్పిటల్, ఏ ఒక డాక్టర్ కూడా ఎస్ యూ క్యాన్ బి క్యూర్డ్ అని చెప్పడం లేదండి. అదే బాధగా ఉంది. ఇప్పుడు చూడండి, ఈ భవతారణి విషయంలోనే మీకు ఆల్మోస్ట్ 4th స్టేజ్కి వెళ్ళిపోయిందండి. అమ్మాయికి తెలియదండి, ఆవిడకి తెలియదు. ఇక కూడా మనం చెప్పకపోతే కష్టం. అంటే చూడండి, గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 దాకా కూడా ఈమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మందులు ఇస్తున్నారు, కీమోస్ ఇస్తున్నారు. కానీ మీకు రికవరీ అనేది లేదండి, క్యూర్ అనేది లేదు. 4th స్టేజ్లో ఇంకా కుదరదండి, చెప్పేయండి, ఎలాగో క్యాన్సరే కదా, ఇవ మరణిస్తుంది అండి అంటే ఇదే టైంలో, ఇదే పీరియడ్లో వీళ్ళు ఏం చేశారో చెప్పమంటారా ఫ్రెండ్స్? మీకు యువన్ శంకర్ రాజా మీటింగ్ పెట్టుకున్నాడు. నాన్న ఇలా కాదు, మనము తినని ఒక మంచి ఆయుర్వేదిక్ హాస్పిటల్లో చేర్పించాలి. శ్రీలంకలో నాకు తెలిసిన ఒక ఆసుపత్రి ఉంది, అక్కడికి వెళదాము అంటే లాస్ట్ స్టేజ్లో వీళ్ళు శ్రీలంకకు తీసుకువెళ్ళారండి. శ్రీలంకకు తీసుకువెళ్ళే సమయానికి ఆల్మోస్ట్ 4th స్టేజ్, అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది ఈ అమ్మాయి. కాబట్టి ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే మీకు ఎక్కడికక్కడ క్యాన్సరస్ సెల్స్ అనేవి స్ప్రెడ్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయడము అనేది ఏ వైద్య శాస్త్రానికి కూడా కుదరదు. ఒక్క మిరాకిల్ ఏమైనా జరగాలి. ఈ పరిస్థితుల్లో ఆఖరికి ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోయారు. కానీ ఇవాళ మీడియాని మీరు చూసారనుకోండి, ఎక్కడో శ్రీలంక తీసుకెళ్లారండి, ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేశారో తెలియదు, అమ్మాయి చనిపోయింది. మరి ఇన్నేళ్ల పాటు చెన్నైలో ఎంతెంత పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయండి, ఎన్ని హాస్పిటల్స్లో ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించారు, ఎన్ని కీమోస్ ఇచ్చారు. ఇన్ని చేసినా కూడా అసలు అది కీమో అని కూడా అమ్మాయికి తెలియదండి. అలాంటి ఒక పరిస్థితిలో మీకు ఇవాళ అందరూ ఏం మాట్లాడుతున్నారు, ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్లే, ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళడం వల్లే ఇలా జరిగిందంటే వినడానికే బాధగా ఉంది. ఓకే, ఆ తండ్రి ఇళయరాజా భార్య ఎప్పుడు 2011 అక్టోబర్న ఆవిడ మరణించారు. ఆ బాధ నుంచి ఈయన మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు, మళ్ళీ చిత్రాలకు సంగీతం అనేది ఇస్తున్నాడు. ఈయనకి మొన్న పద్మ విభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు. ఒక గొప్ప లెజెండ్, అతని కుమార్తె, అతను కంటికి రెప్పలాగా చూసుకున్న అమ్మాయి ఇలా మరణించడము క్యాన్సరే కదండి, లివర్ క్యాన్సరే కదా, దీని నుంచి ఎవరు కాపాడలేరు కదా అనొచ్చు. కానీ నేను ఆలోచించేది గ్రేడ్ 1 స్టేజ్లోనే ఒక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర, ఒక సిద్ధ వైద్యుడి దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి ఉంటే ఖచ్చితంగా అమ్మాయి బతికేదనేది నా పూర్తి విశ్వాసము. మరి మీరు చెప్పండి, ఈ అలోపతి డాక్టర్స్ అని అంటున్నారు కదా, ఇంతంత కీమోస్ ఇస్తున్నారు, లక్షల రూపాయలు వీళ్ళు వసూలు చేస్తున్నారు కదా, వీళ్ళు ఎందుకు క్యూర్ అనేది ఇవ్వలేకపోతున్నారు? వీళ్ళ మెడికల్ సైన్స్లో అలాంటి ఒక మందు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? అట్ ది సేమ్ టైం ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ అన్నప్పుడు ఇవాళ కూడా ప్రజల్లో ఈ నమ్మకం ఎందుకు లేదు? లాస్ట్ స్టేజ్లో మాత్రమే ఈ ప్రయత్నం చేద్దామని వీళ్ళు అనుకుంటున్నారు కదా, అది ఫస్ట్ స్టేజ్లోనే చెయ్యొచ్చు కదా, ఎందుకు చేయడం లేదు? ఇలా ఎన్నో డౌట్స్ నాకు వస్తున్నాయి. మరి ఈ డౌట్స్కి మీ దగ్గర సమాధానం ఉందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.